ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అరే తిరుపతి, తిరుపతి నీ ఫోన్ కు చెల్లె ఫోన్ చేసింది, ఒకసారి చూడిపోరా. చేయలే అమ్మా, చెల్లె ఎప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నానే. చేయలేదా? మౌనిక, ఇంట్లో ఫోన్కు సప్న గిట్లా ఫోన్ చేసిందానే? మనం ఫోన్ చేస్తేనేమో అల్లుడు ఫోన్ ఎత్తలేకపాయే, నా బిడ్డ ఫోన్ చేస్తలేకపాయే. ఫోన్ ఇస్తాడో ఇత్తలేడో, మన గురించి ఏం మాట్లాడుతాడో, దాన్ని ఎన్ని మాటలు అంటాడో, ఎంత బాధిస్తాడో. అత్తమ్మ, జాతరకు పోయి వచ్చినప్పటి నుంచి జరిగిన దాన్ని తలుసుకొని రోజు బాధపడతాను. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. స్వప్న ఎట్లయినా ఫోన్ చేస్తుంది, చేయకుండా అస్సలే ఉండదు. నువ్వేం బాధపడకు. అది కాదే మౌనిక, తినే తిండి మించెల్లి ఎంగిల్ చేత ఎవరన్నా వేటోళ్ళు ఉన్నారా? నాళ్ళునికి నేనేం తక్కువ చేసిండే? మన ఇంటికి అత్తపోతే ఎంత మంచిగా అరుచుకున్నాం. ఆయనకేమన్నా కావాలంటే అడగరాదా? ఆయనకు హక్కు లేదా? ఆయనకు అధికారం లేదా? అట్టిగా నా బిడ్డను బాధ పెట్టుడు తప్ప ఏమన్నా ఉన్నదా? ఊకో అత్తమ్మ. ఊకురుడే ఉంటే నాకు ధైర్యం వస్తలేదు. మనం పోక జాతర పోయినందుకు గింత ఘనకార్యం చేసిండు మన ఇంటి అల్లుడు. ఏడవకత్తమ్మ. అయినా మనమేం తక్కువ చేసినాం అత్తమ్మ? మనం దర్శనానికి పోయేసరికి లేట్ అయిందని స్వప్న పని నేనో పని చేసి బువ్వ కూర నేను. మరి అల్లుడికి కూర ఏంగా నరిగని చెయ్యి దాకి కూర కింద పడే, అది ఇట్లా మనసులో పెట్టుకున్నాడు అని. మరి ఏ కూర పడ్డద్దు కాదత్తమ్మ, అన్న ఇంటికాంచి రాగానే మనసులో ఏదో పెట్టుకొని వచ్చిండు. ఈడికి వచ్చినాక ముఖం మార్చిండు. పాపం స్వప్న పూలు కొనియమని నోరు తెరిచి అడిగింది. పూలు కొనియకపాయ, లడ్డు కొనియకపాయ, గాజులు కొనియమని అడిగితే గంతమంది ముందట లొల్లి చేసే. ఆఖరికి మనమే కొనిత్తిమి. ఏదో మనసులో పెట్టుకున్నాడు అత్తమ్మ. నువ్వు అన్నది కరెక్టేనే మౌనిక. బావ రాగానే మనసులో ఏదో పెట్టుకొనే వచ్చిండు. మనం ఏం మాట్లాడినా తప్పు తీసిండు. అన్నిటికీ కోపంగానే ఉన్నాడు. అరుచుకున్నా అరుచుకోకపోయినా మనోళ్లే కదా అని సర్దుకునేటోళ్ళు లేరా? కావాలని లొల్లి చేసుడు తప్ప. మా బావ కోపం ఎప్పుడు పోవాలి? మా చెల్లె మళ్ళీ మన ఇంటికి ఎప్పుడు రావాలి? ఎందుకు రారు? వాళ్ళే అత్తరు. ఎట్లా వస్తారే మౌనిక? గన్ని మాటలు అనుకుంటా పొల్లని తీసుకుపోయింది. మాట్లాడడానికి పోతే వాణి నువ్వుకేసాను, నిన్ను నువ్వుకేసాను. ఇన్ని రోజులైతాను ఒక్కనాడని నా బిడ్డతో ఫోన్ మాట్లాడిచ్చిందా? నా బిడ్డతో నేను ఎప్పుడు మాట్లాడతా? నా బిడ్డ మొక్కం నేను ఏంటడుతుందా? అత్తమ్మ, స్వప్న మన ఇంటికి వచ్చేటట్టు నేను చేస్తా. ఏం చేస్తావే? వాళ్ళు ఎట్లా వస్తారు? గప్పట్ల పద్మచిన్నమ్మ వాళ్ళ బిడ్డ పొడి బియ్యం పోసింది, గుర్తుందా? గుర్తుకున్నదే. మనం కూడా మన సప్నకు వద్దాం అనుకున్నాం. ఇదే ముచ్చట వాళ్ళ అత్తకి చెప్తే ఆ చిన్నమ్మ ఏమన్నది? పాలోళ్ళు చచ్చిపోయిర్రు, సుట్టున్నది, మాషిక వెళ్ళినాక మంచి రోజు చూసిపోయిర్రి అన్నది. మొన్ననే సంవత్సరికం అయింది, ఇప్పుడు మంచి రోజులు కూడా ఉన్నాయి. సప్నకు పొడి బియ్యం పోద్దాం అత్తమ్మ. ఇదే ముచ్చట సప్నోళ్ళ ఇంటికి పోయి చెప్పుదాం. మాట ముచ్చట కలిసినట్టుంటది, ఆడబిడ్డ కొడి బియ్యం పోసినట్టుంటది. ఏమంటావు అత్తమ్మ? అంతే అంటవానే? అంతే అత్తమ్మ.
మనం పోయినట్టుంటది, మాట కలిసినట్టుంటది, వాళ్ళ కోపాలు కూడా పోతాయి, వాళ్ళు మన ఇంటికి వచ్చినట్టుంటది. గందుకే ఈ ఆలోచన చేసిన. మంచి ఆలోచన చేసినవి మౌనిక. ఎట్లయితేంది నా చెల్లె మన ఇంటికి రావాలి. సరేరా తిరుపతి, మనం చెల్లెల ఇంటికి పోయి మాట్లాడదాం. రేపే పోదాం అమ్మా. ఆ, సరే మౌనిక, రేపు నా బిడ్డ ఇంటికి పోయి మాట్లాడదామే. దేవుని దయ వల్ల నా అల్లుడు కోపం పోయి మన ఇంటికి వస్తే అంతే చాలు. ఇంట్లో అందరం బాధపడతానమని ఎంత మంచి ఆలోచన చేసినవే. నీ మనసు ఎంత మంచిదే మౌనిక. నా కళ్ళ ముందు నువ్వు ఇట్లా బాధపడుకుంటుంటే నేను చూసుకుంటే ఎట్లుండాలి అత్తమ్మ? అందుకే ఈ ఆలోచన చేసిన. సరే రేపు పోయి మాట్లాడదాం. నా బిడ్డ నా ఇంటికి వస్తుంది ఇక. సరే అత్తమ్మ. అమ్మ, ఎట్లయినా చేసి చెల్లెని బావని ఇంటికి తీసుకొద్దామే. నీ మనసులోకి వెళ్ళి బాధ తీసేయిగా. ఇంటికి పోతే బావ ఏం మాట్లాడతాడో ఏమంటాడో రా. ఏం మాట్లాడతాడు అత్తమ్మ? ఏమన్నా మాట్లాడితే అక్కడ చిన్న బాపులేరా, వాళ్ళతో మాట్లాడి మెప్పించుకుందాం. అప్పటికి అన్న కోపం పోకపోతే అవసరమైతే కాళ్ళ మీద పడదాం. ఇప్పటికైనా మనసు నిమ్మలం అయిందా? అయింది. మీరు కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో. తింటూరు పారి. తింటాం. ఏం కూర వండినవే? రొయ్యలు టమాటా వండినా. ఇవాళ కడుపు నిండా తినాలి. తీసుకురాపో. సరే. అమ్మా, నేను బయటకు వెళ్తాను. ఇంత పొద్దుగాలేటు బిడ్డ, చాదా అయిపో. పనుందే, ఏమొద్దు ఇప్పుడు. రాత్రి కూడా అన్నం తినలే, ఇప్పుడు చేద్దంటున్నావు. గట్లయితే ఎట్లా బిడ్డ? మనసు బాగాలేనప్పుడు చాయ్ తాగకుండా అన్నం తినకుండా ఎవరికి ఏం నష్టం లేదే. నువ్వు ఆగురా, నేను చాయ్ పోసుకొస్తాను. అదే నేను పోతున్నా. అత్తమ్మ, నేను మీకు ఛాయ్ తీసుకొస్తా, మీరు పోయి ఆడ కూర్చోరు. ఛాయ్ తాగమంటాడు, కోపంగా పోతాడు. ఏమైంది? ఏమోనయ్యా, నాకు కూడా ఏం తెలియదు. అత్తమ్మ ఛాయ్ తీసుకో. మామయ్య మీరు కూడా తీసుకో. సప్న, అత్తమ్మ చాయ్ ఎంత గిట్టుంది? ఏమైంది అత్తమ్మ? చక్కెర బదులు ఉప్పేసినావు. ఏంది ఉప్పేసిందా? అయ్యో నేను చూసుకోలే అత్తమ్మ, నేను మళ్ళీ పెట్టుకట్టిద్దే అత్తమ్మ. అద్దుతే కూర్చోను. అద్దత్తమ్మ, కూసో. నేను కూర్చోను అత్తమ్మ. కూసోయే. ఎప్పుడు చాయ్ చేసినా, అన్నం వండిన కూర వండినా మంచిగా మనసు పెట్టి చేసేదానివి. ఇవాళ ఏమైంది నీకు? మనసు ఏడబెట్టి చేసినావు చాయ్. చక్కెర బదులు ఉప్పు వేసినావు. ఇలా నేను పని చేస్తేనా అంక పెట్టాడు చేస్తావా? ఏమైంది ఇవాళ నీకు మనసు? ఏం కాలే అత్తమ్మ. ఆడు ఓంగ కూడా ఆపుతలేవు. ఎందుకు, ఏమైంది? మాట్లాడతలేవా అంతోని? అదేం లేదు అత్తమ్మ, ఏం లేదు. నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రం నాకేం తెలియదు అనుకుంటున్నావా? ఊరికి వచ్చిన కానీ చూస్తున్నా 2 రోజులే. ఆడు ఏది అడిగినా నన్నే అడుగుతాడు, ఏది చెప్పినా నాకే చెప్తాడు. ఇతను మాట్లాడతలే, నేను పిలుస్తలేడు. ఏం జరిగింది చెప్పే. చెప్పు సప్న.
ఛాయ్ పెట్టిన అత్తమ్మ. అడిగి పోయి వచ్చిన కానుంచి ఆయన నాతోటి మాట్లాడతలేడు. ఏ ఆడవిలైనా అవ్వగారింటి పోకుండా ఎట్లుంటదట? ఆయనకి ఏమైనా తలకాయ ఉందా? ఆడు రాని నేను అడుగుతా. మనసులేం బాధ పెట్టుకోకు సార్. ఆడు అన్నంత మాత్రాన నువ్వు అవ్వగారింటి పోకుండా ఉంటావా? నేను దోలుకుంటుంటాను. దానికి చెప్తుంది బాధపడ. ఎంత ఆగమన్నా ఆగకుండా తీసుకొని వచ్చిండు అత్తమ్మ. అక్కడ మా వాళ్ళు ఏం తక్కువ చేయలేదు, ఈయన ఏం తక్కువ ఇవ్వలేదు. మనసు లేదో పెట్టుకొని ఇదంతా ఎత్తండి అత్తమ్మ. మాట్లాడదు వచ్చినాక చేసుకోబో తీసుకొని నేను అడుగుతూ వచ్చినాక నేను ఛాయ్ మళ్ళీ పెడతా అత్తమ్మ, తీసుకొస్తా. అందుకో తలకాయ ఉందా? చిన్న చిన్న అడిగి అట్లా వెళ్ళి పోతాడు కొట్టాడబోతుంది ఎవరన్నా పోయిన అట్టిగా గుంజుకొచ్చినట్టు వచ్చినాక అడగాండి గట్టిగా. అడుగుతావు రాని పురా అడవైద్యుడు వదిలేడ భయం ఉండద్దా? రానా ఇంకా వెళ్ళిపోతాను. రాని ఆగు. సప్న అత్తమ్మ, నేను ఊరికి పోక ముందు డబ్బాలను ఒక్క దిక్కు చదిరిపోయినా అవన్నీ ఏదో కనబడతలేవు. ఎదురుగా మంచిగా లేవని నేనే అటు వెనక దిక్కు పెట్టిన అత్తమ్మ. ఈయన తీసి ఉడదామని చదువుతాన్నా. సరే సరే అవన్నీ ఒక్క మొక్కే చదువు. సరే అత్తమ్మ. కొంచెం నూనె చేద్దాం. అవు కానీ ఫ్రిడ్జ్ మీద 2000 పెట్టిపోయినా నేను తీసినవా? అవి కూడా తీసి దాచిన అత్తమ్మ. నువ్వు ఊరికోగా ఎగిరితం పోయినావనే అన్ని పనులు చేసుకొచ్చిన, అన్ని చూసుకున్నా. మంచి పని చేసి. సరే. ఏందిరా? బీరోల కల్లి 20,000 తీసుకున్నానే. ఎందుకు? పనుందే. మరి నాకేం చెప్తున్నావు? నీ పెన్నానికి చెప్పుకో. సంపాదించేది నేను, ఇల్లు చూసుకునేది నువ్వు. దానికేందే చెప్పేది? నువ్వు సంపాదించుకత్తే ఇంట్లో మంచి చెడు చూసుకుంటూ ఇవ్వాలిరా. అది కాదా? దానికే చెప్పు. గవర్న నాకు సంబంధం లేదు, నీకు చెప్పినా గంతే. బుజ్జి అమ్మా, మంచిగా ఉన్న బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావానే? వదినే, మొన్న మీ జాతరకు పోయినావు, నువ్వు ఊరికి పోయినావట బుజ్జి చెప్పింది. అది అనుకోకుండా ఊరికి పోయినా. ఏంది వాదిని ఇంత సడల్ నచ్చిర్రు? నీకు ముచ్చట చెప్దాం అనిసిన చిన్నమ్మా. ఆ మధ్య నా బిడ్డకు ఓడిబియ్యం పోతా అనుకున్నా కదా వదినే. మీ పాలోళ్ళు ఎవరో చచ్చిపోయారు, చుట్టుండగా పోయొద్దు, మంచి రోజులలో పోయమన్నావు కదా. మొన్ననే ఏడాది మస్కం పెట్టిర్రు, మంచి రోజులు ఉన్నాయట. నా బిడ్డకు ఓడిబియ్యం పోతా రాండి వదినే. సరే వదిని. ఏడికే పోయేది? ఏడికోలేదు. ఎందుకురా? ఎందుకేందే? ఇంటల్లునికి ఎట్లా విలువ ఎన్నో తెలియదాళ్లకు. వాళ్ళింటికేందే మనం పోయేది? నాకేం తక్కువనే? ఏ విలువలేదరా నీకు? మొన్న జాతరకు పోయినప్పుడు ఏం జరిగిందో తెలుసానే? ఏం జరిగిందిరా? ఇక వంట వేసే పొయ్యిరాళ్ళు నన్ను తెమ్మట్రానే. ఎట్లా నడుతున్నాళ్ళకు? అరే, నా అత్తగారు నా కుటుంబం అనుకున్నప్పుడు తెత్త తప్పే ఉందిరా. వాళ్ళు పని చెప్పిరని నువ్వెందుకు తప్పు తీసుకుంటున్నావురా గంతగానో? ఇంటల్లునికి పని ఎట్లా చెప్తారే చెప్పు, నువ్వు చెప్పే. అరే, నా బొమ్మది నా అత్తగారు నా కుటుంబం అనుకున్నప్పుడు పని చేస్తే తప్పే ఉందిరా. గదంతా నాకు తెలియదే. నన్ను జాతరకు పిలిచి వాళ్ళు అవమానించారు. అక్కడికి పోవడం అవసరం లేదు మీరు కూడా. ఏం తక్కువ చూసిరా నిన్ను? ఏం తక్కువ చూసుడేందే? నా బామ్మర్ది గాడు నేను అత్తే మందు వచ్చిండా అడుగు. అరే, మీరు బండి మీద వేయరు, జాగ్రత్తగా పోవాలి. మా వాళ్ళని పోయలే కావచ్చు, నువ్వు ఎప్పుడు తాగలేదారా? ఎందుకు గిట్లా కొంచెం పడతాన్నావు? మా అత్తమ్మ నాకు కూర పెట్టాల్సి వస్తుందని కూర తీసి పక్క పెట్టిందే. నా కళ్ళ నిండా నేను చూసిండే. అది అవమానం కాదా? అడుగువాలను. అయ్యో వదినే, అల్లుడు మాట్లాడిందని తప్పు పట్టుకోకు. ఆ టిఫిన్ల కూర తీసింది మేం తినటానికి కాదు,
అన్న నువ్వు జాతరకు రాలేదు కదా, ఇంటికి పంపిస్తే మీరు తింటారని తీసిన. కూర తీసినాక బుజ్జి చెప్పింది మీరు ఊరికి పోయిండ్రు ఇంటికాడ లేరని. దానికి అల్లుడు అట్లా తప్పు పట్టుకొని మాట్లాడుతాడు. నయమానంగా వదిలే, నమ్ము వదిలే, నీ కూర తీసుకొని ఏం చేసుకుంటా, పొంద మీద పెట్టుకుంటా. తెలిసి తెలియక తోసి తోయక చేసిన పనుల వల్ల తినే అన్నం నుంచి వెళ్ళి ఎంగిల్ చేత నా బిడ్డను తీసుకొని వచ్చిండు వదిలే. తినే అన్నం మీకెళ్ళి లేచిపోయేంత పొగరు ఏమొచ్చిందో నీకు? ఎందుకు అంత పొగరు? ఏడ నేర్చుకున్నావు? ఏదైనా తప్పు ఉంటే తర్వాత మాట్లాడపోయావా? అప్పుడే దొరికిందా నీకు? జరిగింది ఏం చెప్పినా నీకు అర్థం కాదే. ఓడి బియ్యం లేదు, ఏం లేదు, వాళ్ళ ఇంటికి ఓడే లేదు. అరే శ్రీకాంత్, నాకు అన్ని ఎరగరా, నువ్వేందో వాళ్ళేందో అందరు తెలుసు నాకు. కోడలు అన్ని చెప్పింది, నువ్వు వచ్చినాక అడుగుదామంటే నువ్వు తాగి వచ్చినావు, తాగి వచ్చి పండుకున్నావు, అందుకే నేను అడగలే నిన్ను. నువ్వు మాట్లాడతలేవని లోపల ఎంత కుమిలిపోతుందిరా, అది నీకేం తెలుసురా? అన్నిటికీ నువ్వు కొంచెం పడతావురా, తప్పులని నువ్వు తీస్తావు. అరే శ్రీకాంత్, అలా తప్పేం లేదురా, తోయక చేసిరని మాట్లాడుతురుగా బిడ్డ. నా మాట ఇంట పోయినవా? పోవుడు లేదు అంతే. ఎందుకు పోవద్దురా? దాని అవ్వగారు కాదు, నీ అత్తగారు కాదా? ఏమైనా తప్పుంటే మెప్పించుకోరా. దాన్ని అవ్వగారింటికి పోవద్దనడానికి నీకేం హక్కుందిరా? చెప్పురా. కోడళ్ళంతా ఎందుకు మాట్లాడతలేవని అడుగుదాం అనుకున్నారా? ఇక రాత్రి బాగా దాగచ్చినావని నేను అడగలేకపోయాను. ఎందుకు మాట్లాడతలేవరా కోడళ్ళంతా? అది చేసిన తప్పేందిరా? అంత కాన్ఫోన్లో ఏమైందిరా? అన్ని తెలివిలేని పనులు చేస్తావు, నువ్వే మాట్లాడతావరా? నీ వాదిని తెలిసో తెలివ కాడు కోపం మీద నచ్చిండు, దాన్ని కొట్టిండు తిట్టిండు. మీరేమనుకో, ఇంటికి వచ్చి చెప్తురుగా ఓడి బియ్యం కొత్తామని, మీరు అన్ని సిద్ధం చేసుకోండి, మేము మొత్తం పోవాలని. ఏడికే పోయేది? నా మాట అంటే విలువ లేదా? నువ్వెవరికి ఇచ్చినారా విలువ? వాళ్ళకి అంతగానే పెడతా, నువ్వు విలువిస్తే ఇంటికి చెప్పినాడు పోవా? చాలుగా చాలు, వాళ్ళకు ఉంటుంది చాలు, మనకు ఉంటుంది చాలు. అయిపోతావా నువ్వు? ఈ సంగతి నాకు తెలియదా? ఎక్కడ తిరుగుతానో, ఏం చేస్తానో, ఏం తాగుతానో, ఏం తింటానో నాకు తెలియదు అనుకుంటావా? చెప్పినట్టు పోవాలి. రాత్రి నుంచినందుకు మీకు చేసిన కనకారం కాదు. ఎవరు విలువగా పన్నాం? 10 మంది కొడి కొడితే తిడితే కొంటుకొని అంతే, నీకుందా విలువ? అని విలువగా పన్నా, నీ విలువగా పన్నా. ఏం మాట్లాడుతున్నాను ఇంకా? విలువ అని మాట్లాడుతున్నావురా? ఇప్పుడు నీ బామ్మ సెకండ్ ఇతను సెకండ్ ఇచ్చిన వారా? విలువ గురించి నువ్వు వారా మాట్లాడేది? తెలివి తక్కువ మనిషి ఉన్నవేరు. బావా, మేము ఇన్ని చెప్పిన చూస్తా నీ కోపం తగ్గకపోతే మమ్మల్ని క్షమించు బావా, నీ కాలు మొక్తా బావా. నీ బామ్మర్దికి ఊళ్ళో పోతే 100 మంది నమస్తే పెడతారు. అసొంటోడు అలా చెల్లె కోసం తగ్గి నీకు కాలు మొక్కత్తే ఎందుకు రా ఇంత పొగరు? నీకు ఏం చూసుకోని రా? అలా గుణం ఏందని నీకు అర్థమైతే లేరా శ్రీకాంత్ గా? శ్రీకాంత్ చిన్న చిన్న మనసు పర్చలతోని కుటుంబాలను దూరం చేసుకొని కుటుంబాలు విడిపోయిన ఎన్నో ఉన్నాయి. మీ బామ్మారిది పైసా బలం చూసుకొని మా బావతో ఏంటి అని పోలే. అంత పైసలు ఉన్నా కూడా నీ దగ్గరికి వచ్చిండు, మా బావను దూరం చేసుకోవద్దు అని. నీకు నువ్వేమైనా మర్యాద ఇస్తాను ఆయనకు? అలా మనసు నీకు అర్థమవుతుంది ఏమన్నా? నేను కాదని పోతారు వాళ్ళు. వాళ్ళకి ఎంత పైసలు ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా కూడా నేను కాదని పోతలేరు. నీ దగ్గరికి వచ్చి కాలు మొక్కస్తాడు. నీకు ఇంక ఎప్పుడు వస్తుంది బుద్ధి? వాళ్ళ మనసు ఎప్పుడా అర్థం చేసుకుంటావు?
మనుషులకు కావాల్సింది ఆసుపత్రులు కాదు, మర్యాద, మాట, మంచి కుటుంబం కావాలి, ఐక్యంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి అందరు కలిసి. అప్పుడే విలువ ఉంటుంది మనకైనా వానికైనా. నాకు అన్నీ తెలుసు బాపు. జాతర కాడ నా విలువ తీసేసినట్టు మాట్లాడేది కాబట్టే నేను పోనంటాను. నన్ను కాదని మీరు ఊతా అంటే పోండి. మేమెట్లా పోతాం? నిన్ను కాదు, అది బియ్యం పోసుకునేది నువ్వే, నేను తీసుకొనే పోతాం. నిన్ను కాదని మేము ఎట్లా పోతాం విడిచిపెట్టి? అన్న అల్లుడు ఇట్టం కొద్ది మా ఇంటికి అత్తనే నేను బియ్యం పోతా. బియ్యం పోసడానికి అన్ని సిద్ధం చేసుకుంటా. లేకపోతే నేనే బియ్యం పోయా, ఎవరిని ఇబ్బంది పెట్టా. చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకొని నన్ను నా అమ్మగారింటికి దూరం చేయకు. నీకు ఇంకా కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు, అంతేగాని నన్ను నా పుట్టింటికి దూరం చేయకు. నీ కోపం వల్ల నీకు బంగారు చైన్ పెట్టలేదనే కదా నేను చెప్తా మా అమ్మతోటి. ఓడి బియ్యం పోసే రోజు చైన్ పెట్టుమని మా అన్నను నేను ఒప్పిస్తా. బంగారు చైనా ఏంటిది బిడ్డ? నాకేం అర్థమైతలేదు. అవునే అమ్మ, మనం కొండగట్టుకు పోయినప్పుడు మిమ్మల్ని చైన్ పెట్టుమని అడుగుమని నాకు చెప్పిండు. అక్కడికి వచ్చిన కాడ ఎప్పుడు ఎందుకని నేనే చెప్పలే. అది మనసులో పెట్టుకోనే ఆ రోజు అట్లా ప్రవర్తించిండే, అంతలో చేసిండు. బావా ఈ చిన్న ముచ్చట కూడా మా చెల్లెతో చెప్పిస్తావు బావా? స్వయంగా నన్ను అడిగితే నేను చెప్పి చెప్పొద్దుంటున్నా? నీకంటే మాకు ఎవరున్నారు బావా? అరే నాన్న, కోపతాపాలు ఎన్నున్నా ఒక్క అడుగు తగ్గి ముందు పోతానేరా కుటుంబాలు కలిసి ఉండేటి. అందుకే ఇంటికి చెబుతుందిరా మీ అత్త, పోదప్ప బిడ్డ అందరం కలిసి. సరే అల్లుడు జరిగినవన్నీ మనసులో పెట్టుకో, నీకు దండం పెడతా. రా బావా. అర్థం మరి. వాళ్ళు గంత మంచిగా చెప్పాంగా, ఇంకేం చూస్తాను నువ్వు? నువ్వు కూడా చెప్పు, అత్తమని చెప్పు, పోవాలి. సరే అత్తమ్మ. అమ్మా, పెట్టిన బట్టలు కట్టుకున్నారు కదా బిడ్డ. సరే మీరు కూర్చోరు. అయ్యో అత్త మీద బిడ్డ. అత్తమ్మ తయారైతుందమ్మా. అవును గాని వదిలేదే కనబడతలేదు. బియ్యం పోసడానికి ఇంటి పక్కలోనూ గలచ్చక్కను సుజాతను రమ్మనడానికి పోయిందే. వదినే, ఆడవిళ్ళకు ఓడి బియ్యం పోసడంటే ఆ సంబరం వేరు, ఆ పండుగ వేరు. వదినే, నిజమేనే అమ్మ. మిమ్మల్ని అందరినీ చూసినాక నాకు ఇప్పుడు అర్థమైంది. కుటుంబం అంటే కలిసి ఉంటేనే ఒక ఆనందం. ఇంటల్లుననే అహంకారంతో ఏదో చేద్దామని అనుకున్నా, కుటుంబాలే కలవద్దని ఆలోచించిన. కానీ ఇప్పుడు అర్థమైంది, అవన్నీ తప్పని పొరపాటని తెలిసొచ్చింది. అల్లుడు ఇప్పుడు గవన్నీ ఎందుకు? అయిందేదో అయిపోయింది. మీరు మంచిగా ఉంటే నాకు అంతే చాలు. బుజ్జి మీరు కూర్చోరు. తిరుపతి అమ్మా, వదిలే కూర్చోరు. అల్లుడు కూర్చో.